మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. మౌన పోరాటం మౌన పోరాటం. అత్తయ్యా, నా మొగుడేడి? ఏయ్, నీకెన్నిసార్లు చెప్పాలి పెళ్లి కాకుండా మగాడిని మొగుడు అనకూడదని? అయ్యో, ఏంటి ఈ కట్టు? ఏమైంది చేతికి? ఇంత పెద్ద దెబ్బ ఎలా తగిలింది? మీ నాన్న బుల్లెట్ మళ్ళీ నడిపావా? నీకెన్నిసార్లు చెప్పాలి మగరాయిళ్ళ బళ్ళు నడపొద్దని? ఏది ఒకసారి చూడు నువ్వు. ఇదేం కాదులే గాని ముందు నా మొగుడు ఎక్కడికెళ్ళాడో చెప్పు. ఏయ్, చెప్పానా అలా అనకూడదని? నువ్వు మావయ్యని ఏమని పిలిచేదానివి? ఆ, అది ఆయన నాకు తాళి కట్టిన భర్తే. తాళి కట్టకపోయినా బావ నాకు భర్తే. నీతో వాదించడం నా వల్ల కాదు గాని చేతికి ఆ కట్టేంటో చెప్పు. చెప్తాలే కాని బావ ఎక్కడున్నాడో చెప్పు. వాడెక్కడికెళ్తాడు? ఆఫీస్ లేకపోతే ఇంట్లోనే ఉంటాడు. అందరి కుర్రాళ్లలాగా బయట తిరగడం వాడికి అలవాట్లేదు కదా. అందుకే బావనే నా మొగుడిగా చేసుకునేది. బావా బావా బావా. ఉండు. ఏ రాక్షసి, ఏమైంది? ఈ కట్టేంటి? బావా నువ్వు సూపర్. చూసావా అత్త, నువ్వు అడిగావు చేతి కట్టేంటి అని. దాంట్లో కంగారుందే కాని ప్రేమ లేదు. కానీ బావ అడిగిన దాంట్లో ఎంత ప్రేమ ఉందో చూసావా? ప్రేమ నాకు చిరాకు కనిపించింది. అది కూడా ప్రేమే అత్త. నీకు పైత్యం బాగా ముదిరిపోయింది. ఏయ్, ముందు ఆ కట్టేంటో చెప్పు. ఇదా, మా నాన్న ఉన్నాడు కదా, మా నాన్న. ఆయన గారు నాతో నువ్వు మాటి మాటికి మీ బావ వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్తున్నావని గట్టిగా అడిగాడు. కరెక్ట్ గా అడిగాడు. ఏయ్, నువ్వు మీ బావని చూడొద్దు అన్నాడు. భలే అన్నాడు. నిన్ను పెళ్ళవ్వాల్సిన పిల్లవి మాటి మాటికి వాళ్ళ ఇంటికి వెళ్తే అందరూ ఏమనుకుంటారు అని అంటున్నాడు. ఆహా, మావయ్య చాలా రైట్ వేలో ఆలోచిస్తున్నాడమ్మా. ఆహా, నాకంట వేరే అబ్బాయిని చూస్తాడంట, పెళ్లి చేస్తాడంట. నువ్వొద్దు అంటున్నాడు. అబ్బా, సూపర్ కదా మావయ్య. అసలు వాడెవడు బావా నిన్ను వద్దనడానికి? వాడా? ఎవడా? ఆ ఏమే, కన్న తండ్రిని పట్టుకుని వాడు వీడు అంటావా? మరి బావని వద్దు ఇంకెవడో ముద్దు అంటే నాకసలు ఈ నాన్న వద్దే వద్దు. అదేంటి, నాన్నేమన్నా అంగట్లో దొరికే సరుకా? ఇది వద్దు అంటే ఇంకొకడు కొనుక్కోడానికి? నాన్నే జన్మకి ఒక్కడే ఉంటాడు. ఇంకొకడు దొరకపోయినా పర్లేదత్తా. బావని వద్దు అంటే వాళ్ళు నాకు వద్దు. సర్లే, ఇంతకీ సంబంధం చూసావా లేదా చెప్పు. ఆ చూశాడంట. వాణ్ణెవన్నో ఇంటికి పిలుస్తాడంట. మా బావ నుంచి నన్ను విడదీస్తాడంట. ఎలా విడదీస్తావో చూస్తాను అన్నాను. వెళ్ళాను, వేయించుకొచ్చేసాను. ఏంటది? ఉండు చెప్తా. ఉండు, ముందు బావకి చూపించాలి. చూడు బావా. ఇప్పుడు నువ్వు చూడత్తా. ఏంటి ఈ పిచ్చి పని? ఇది పిచ్చి పని కాదత్తా. చరణ్ నా బావ పేరు. ఏవత్తా, ఇప్పుడు విడదీస్తాడా మీ అన్న నన్ను నా బావని? విడదీమను చూస్తాను. చచ్చినా నా బావ నాతోనే ఉంటాడు. అయినా నా పేరు నా ఇష్టం లేకుండా నువ్వు చెయ్యి మీద ఎందుకు వేయించుకున్నావు?
బావా నేను ఒకరిష్టానికి పనులు చేయను, నాకిష్టమైతేనే చేస్తాను. చిన్నప్పుడు నాన్న తెలుగు మీడియం చదవమంటే ఇంగ్లీష్ మీడియం తీసుకున్నాను. నాన్న తనకి నచ్చిన ఐఏఎస్ చదవమన్నాడు, నేను నాకు నచ్చింది చదివాను. నా పెళ్లి విషయం కూడా అంతే, నాదే ఫైనల్ డెసిషన్. నువ్వే నా మగుడు. ఏయ్ నందిని, నాకు నీ మీద ఏ ఫీలింగ్స్ ఉండవని ఎన్నిసార్లు చెప్పాలి? ఫీలింగ్ ఏముంది బావా, నాకున్నాయి కదా. నా మీద ఫీలింగ్స్ తర్వాత ఆటోమేటిక్ గా నీకు పుడతాయిలే. నందిని, నేను చెప్పేది ఒకసారి విను. ఇలాంటి పిచ్చి పనుల వల్ల ప్రేమ పుట్టదు. నువ్వు చక్కగా మీ నాన్న చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకో. పెళ్ళా? పెళ్లి చూపులంటూ ఎవడైనా నా దగ్గరకొస్తే ముందు ఈ చెయ్యి చూపిస్తాను. చరణ్ నా బావా, నా మొగుడు అంటాను. ఎవరైనా చేసుకుంటారా? ఆహా, ఒక్కడంటే ఒక్కడు కూడా ముందుకు రాడు. ఎవరు రాకపోతే అప్పుడు నాన్నే వచ్చి నీ కాళ్ళు పట్టుకుని అడుగుతాడు, అల్లుడు నా కూతుర్ని చేసుకో అని. అప్పుడు నువ్వే నా మెళ్ళ తాళి కడతావు బావా. కట్టను. కట్టాలి. నువ్వు మన పెళ్లి కొప్పుకోవాలి. నేను చచ్చినా నిన్ను వదిలిపెట్టను. ఎందుకంటే నువ్వే నా ప్రాణం బావా. ఐ లవ్ యూ. ఏయ్. తక్క. ఏంట్రా ఇది? ఇదేమో ఇలా ఉంది, నువ్వేమో దీని మీద మనసే లేదంటావు. సౌందర్యం లవ్ చేస్తున్నానంటావు. నాకేం అర్థం కావట్లేదురా. అమ్మా, నందిని ఇలాంటివన్నీ చేసినా తన మీద నాకు ప్రేమ పుట్టదు. ఆ విషయం నాకు కాదురా, దానికి అర్థమయ్యేలా చెప్పు. అది ఏకంగా పచ్చబొట్టు వేయించేసుకుంది, వాళ్ళ నాన్నతో గొడవ పెట్టేసుకుంటుంది, వేరే ఎవరిని పెళ్లి చేసుకోను అంటుంది. ఇప్పుడు ఏంట్రా పరిస్థితి? కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్, ఓడిపోలేదోయ్. మావయ్య, కొంచెం ఆ పాట ఆపుతావా? చాలా చిరాగ్గా ఉంది. నాకు మండిపోతుంది, నేను చెప్తున్నానా? అయినా నువ్వు కడుపు డ్రామా ఆడ్డంతో ఆగిపోయి ఉంటే బాగుండేది. దాంట్లో అవంతిని బ్యాట్ చేయాలనుకున్నావు, మన బ్యాట్ టైం స్టార్ట్ అయిపోయింది. అవును, అవంతి చెప్పింది నువ్వు నిజం చెప్పేసేయ్, మురారి క్షమిస్తాడు అని. కానీ విన్నావా? రెచ్చిపోయి రివర్స్ వెళ్ళావు. ఏమైంది? ఎత్తి పడేస్తే 2 చెక్కలైనట్టు ఇద్దరం రోడ్డు మీద పడ్డాం. ఏహే, అయిపోయిన దాని గురించి ఎందుకు ఓ లొడ వాగుతూ ఉంటావు? నేను దాని మాట వినడం ఏంటి? ఆహా, వినవు, నువ్వు వినవు. మొండోడు చెప్తే వినడు, కొడితే ఏడుస్తాడు అని. నేనిప్పుడు ఏడవట్లేదు, ఆలోచిస్తున్నాను. ఏమని? హ, ఈ రోడ్డు ఎక్కడ దాకా వెళ్తుందనా? వాళ్ళందరికీ ఎలా బుద్ధి చెప్పాలా అని. ఎవరికి? దుర్గకి, మురారికి, అవంతికి, మొత్తం అందరికి. నిన్ను మెడపట్టి బయటికి తోసేశాడు మురారి. మళ్ళీ ఆ ఇంట్లోకి ఎందుకు వెళ్ళడం? వాళ్ళ పక్కకి చేరాలని ఎందుకు అనుకోవడం? ఈసారి ఏకంగా తన్నించుకుంటావా ఏంటి? ఏం చేస్తానో చూడు. ఎందుకమ్మా, నేను చెప్పిన మాట విను. మళ్ళీ వాళ్ళ పక్కకి వెళ్ళొద్దు. మనం పగ తీర్చుకోవాలంటే వాళ్ళ పక్కనే ఉండాలా ఏంటి? దూరంగా ఉండే వాళ్ళ నాశనం చేద్దాం. పక్కనే ఉంటే పడగొట్టొచ్చు, ప్రాణము తీయొచ్చు. దూరంగా ఉంటే మనం వాళ్ళకి ప్రోగ్రామ్ మేనేజర్స్ లా తయారవుతాం. పొద్దున లేచి వాళ్ళేం చేస్తున్నారు, ఏం తింటున్నారు, ఎటు వెళ్తున్నారు అని తెలుసుకోవడమే సరిపోతుంది. కష్టపడి ప్లాన్ చేసినా అది మిస్ అయిందంటే డిసప్పాయింట్మెంటే మిగిలిపోతుంది. అందుకే ఖచ్చితంగా మనం ఆ ఇంట్లో మురారి పక్కనే ఉండాలి. కానీ ఎలాగమ్మా ఇంట్లోకి వెళ్ళేది? దానికి నా దగ్గర ఒక సూపర్ ప్లాన్ ఉంది. నువ్వు పదో. ఇంకా ఎంత దూరం నడవాలి?
వచ్చేసాం. ఆ రోడ్డు దగ్గర మలుపు తిరిగితే అదే మన డెస్టినేషన్. ఆ రోడ్లో ఏముందబ్బా? చరణ్, నేను బయటకు వెళ్తున్నాను. ఆర్కిమ్ కంపెనీ వాళ్ళు కొటేషన్ తీసుకుని వస్తారు. మ్. కొంచెం వాళ్ళతో మాట్లాడు. ఎక్కడికి వెళ్తున్నారు మేడం? నా పర్సనల్ ల్యాప్టాప్ లాక్ అయిపోయింది. సర్వీస్ సెంటర్కి వెళ్ళిస్తాను. ఏంటి ప్రాబ్లం? అదే తెలీదు. నేను వెళ్ళొస్తాను. ఎస్ఎస్ఎం కంపెనీ వాళ్ళు నాకు మెయిల్ చేస్తారు. అదేమో ఇప్పుడు ఓపెన్ అవ్వట్లేదు. మన ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్నీ దీంట్లోనే ఉన్నాయి. ఏది ఆ ల్యాప్టాప్ ఇవ్వండి. నేను చాలా ట్రై చేశాను చరణ్, ఓపెన్ అవ్వట్లేదు. సర్చింగ్ అని రింగ్ అవుతూనే ఉంది. ఒకసారి ఇటు ఇవ్వండి, నేను చూస్తాను. నువ్వేమన్నా పెద్ద హార్డ్వేర్ ఇంజనీర్వా? సాఫ్ట్వేర్ లో సూపర్విజన్ ఉన్నవాడివి. సివిల్ ఇంజనీర్వి కదా. నువ్వేం చేస్తావు? ప్లీజ్ ఇవ్వండి మేడం. నేనేదో చేసి మీ ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఇస్తాను కదా. మీరు ఇటు ఇవ్వండి ప్లీజ్. అయ్యో, ఇది ఇంకా అదే స్టేటస్ లో ఉంది. అదే కదా నేను చెప్తున్నాను. పెద్ద చేసేస్తానని తీసుకున్నావు. నమస్తే మేడం. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. రంగనాథ్, బ్యాంక్ పని ఫినిష్ అయిందా? పిఏ వెళ్ళాడు మేడం. ఇంకో గంటలో అయిపోతుంది. ఓకే. ఇదేం లేదు మేడం, చాలా సింపుల్ మ్యాటరు. ఈ మెయిల్ బాక్స్ లో మెసేజెస్ ఫుల్ అయిపోయాయి. ఈ ల్యాప్టాప్ లో కూడా మెమరీ మొత్తం ఫుల్ అయిపోయింది. వేస్టేజ్ తీసేస్తే మళ్ళీ మామూలుగా వచ్చేస్తుంది. అయితే ఇటు నేను తీసేస్తాను. ఇది నేను వేరేగా ఓపెన్ చేశాను. ముందు కొన్ని డిలీట్ చేసేయండి మేడం. ఇవన్నీ ఒకటొకటి క్లిక్ చేసి డిలీట్ కొట్టండి. మ్. మీరు బిజినెస్ కోసం వేరే ల్యాప్టాప్ పెట్టుకోండి మేడం. రీల్స్, మూవీస్ లాంటివి పర్సనల్ సిస్టంలో వేసుకోండి. ఓకే. ఓపెన్ అయింది. థ్యాంక్ యూ చరణ్. ఒకసారి ఎస్ఎస్ఎం గ్రూప్ వాళ్ళది మెయిల్ ఓపెన్ చేసి చూడండి మేడం. ఓకే. ఎస్, ఓపెన్ అయింది. వావ్ చరణ్, వీళ్ళు మనతో కలిసి బిజినెస్ చేస్తారంట. మొత్తం ప్రాజెక్ట్ అమౌంట్ అంతా వాళ్లే పెడతారంట. ప్రాఫిట్ షేర్ వచ్చేసి 50% కావాలంటున్నారు. ఇదేదో బాగుంది కదా. మనం పెట్టుబడి పెట్టకుండానే 50% లాభం. అలా చేయటం వల్ల మనం చాలా పెద్ద తప్పు చేసిన వాళ్ళం అవుతాం మేడం. ఎందుకని? మన దగ్గర ఫండ్స్ లేకపోతే ఇలాంటి ఆఫర్ మనకు లాభసాటిగానే అనిపిస్తుంది. కానీ మన దగ్గర ఫండ్స్ ఉండి దాని మీదొచ్చే లాభంతో కంపేర్ చేసుకుంటే మనం ఎస్ఎస్ఎం గ్రూప్ వాళ్ళకి బిజినెస్లో 50% లాభం షేర్ చేయటం వల్ల వచ్చేది నష్టమే అవుతుంది మేడం. నాకు అర్థం కాలేదు. కొంచెం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయి. ఎక్స్ప్లెయిన్ చేస్తాను మేడం. చూడండి మేడం, బిజినెస్లో కంపెనీ నేమ్ చాలా ఇంపార్టెంట్ మేడం. సో మనం బిజినెస్ ని సోలోగా చేయడమే బెటర్. అవును కదా. చరణ్, చాలా బాగుంది. సూపర్. నీకు చాలా విషయాల్లో నాలెడ్జ్ ఉంది. మేడం, అది సౌందర్య మేడం ఏదో అడిగారని. నేనంతా విన్నాను. సిస్టమ్ని నువ్వు బాగు చేసే విధానం, పర్సనల్ మేనేజ్మెంట్ మీద నీకున్న అవగాహన, కంపెనీ విషయంలో నీ ఐడియాలజీ అన్నీ సూపర్. సౌందర్య, చరణ్ చెప్పినట్టు చెయ్యి. ఓకే పెద్దమ్మ.
వెల్డన్ చరణ్, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ మేడం. మేడం నేను చెప్పినట్టు మెయిల్ పెట్టండి మేడం. ఓకే. మేడం చరణ్ చాలా తెలివైన వాడు మేడం. మీరు సరైన వాడినే ఓఆర్ఆర్ ప్రాజెక్ట్కి సెలెక్ట్ చేశారు. అత్తా అత్తా, ఏంటి బ్యాగ్తో వచ్చావు? ఏదైనా ఊరెళ్తున్నావా? నువ్వు తప్పుకో. ఏయ్ నందిని, ఏయ్ ఆగవే, ఆగు. ఏంటి అడుగుతుంటే సమాధానం చెప్పకుండా తోసుకుంటూ లోపలికొచ్చేస్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? నేనే ఊరు వెళ్ళట్లేదు, నా అత్తింటికి వచ్చాను. హ? ఏమంటున్నావే? అవును, నేను మా నాన్నతో గొడవపడి బాగా తిట్టేసి బట్టలు తీసుకుని వచ్చేసాను. ఇక నుంచి ఇక్కడే ఉంటాను. ఇక్కడ? ఏ ఇక్కడ కాకపోతే ఇంకెక్కడ ఉంటాను? ఇదే కదా నా అత్తిల్లు. ఏయ్ అసలేం జరిగిందో చెప్పు. ఏంటి చెప్పేది? నా చేతికి బావ పేరు అందంగా టాటూ వేయించుకున్నాను కదా, ఇది చూసి తిట్టాడు. వాడి పేరు ఎందుకు వేయించుకున్నావంటున్నాడు. అరే బావత్తా, నా బావ, నా మొగుడు. నా మొగుడి పేరు చేతి మీద వద్దంటాడు. వాడెవడసలు నా బావ పేరు వద్దనడానికి? నందిని, నాన్నని అలా అనకూడదని చెప్పానా? చెప్తే అనకుండా ఉంటానా? నాకు ఇంకెవన్నో తీసుకొచ్చి పెళ్లి చేస్తాడంట. నా బావని నేను పెళ్లి చేసుకోవద్దంట. వద్దంటే నేను చేసుకోవడం మానేస్తానా ఏంటి? బావని పెళ్లి చేసుకోవద్దనేవాడు నాన్నైతే ఏంటి, వాడి నాన్నైతే ఏంటి? అడ్డం వస్తే ఎవరినైనా చంపేసైనా సరే నా బావ నేను చేసుకుంటాను. ఏయ్ ఏంటా మాటలు? వదిలే అత్తయ్య, నీకు నాన్న కావాలా బావ కావాలా అని అడిగాడు. పుట్టించడం ఒక్కటే నువ్వు చేశావు, తర్వాత నేను పెరిగిందంతా బావ దగ్గరే. నాకు బావే కావాలి అని వచ్చేసాను. పెళ్లి కాకుండా నువ్వొచ్చి ఇలా వేరే ఇంట్లో ఉండకూడదే, అది కరెక్ట్ కాదు. 10 మంది 10 రకాలుగా మాట్లాడుకుంటారు. నాకు మందితో సంబంధం లేదు. నీకేదన్నా ఇబ్బంది ఉంటే వెంటనే బావకి నాకు పెళ్లి చేసేయ్. అయ్యో, చరణ్ మనసులో నువ్వు లేకపోతే వాడు నిన్నెలా చేసుకుంటాడే? బావ మనసులో నేను లేనా? నువ్వు చెప్తావా? నువ్వు చెప్తావా? నువ్వు చెప్తావా? నేను ఇక్కడే ఉంటాను, ఎవడు ఏమన్నా సరే. కాదని నన్ను బావని వేరు చేయాలని చూస్తే ఎవరైనా ట్రై చేశారంటే ఒక్కొక్కళ్ళని చంపుకుంటూ వెళ్ళిపోతా. గుర్తుపెట్టుకో అత్త, బావ కోసం నేను ప్రాణమిస్తా, ప్రాణం తీస్తా. ఈ జన్మకే కాదు, ఎన్ని జన్మలకైనా బావే నా మొగుడు. అర్థమైందా? ఏంటిది? వీడి విషయంలో ఇది మరీ మొండిగా తయారవుతుంది. వాడు దక్కకపోతే చచ్చిపోయేలా ఉంది. ఏం చేయాలి? దీనికి నచ్చ చెప్పలేను, వాడిని ఒప్పించలేను. వాడికి కూడా ఎన్నిసార్లని చెప్పను. వాడేమో నాకు దీని మీద మనసు లేదు అంటాడు, ఇదేమో బావకి తప్ప నా మనసులో ఎవరికి చోటు లేదు అంటుంది. వీడేమో ఫ్రెండ్ అంటాడు, అదేమో మొగుడు అంటుంది. వీడికి ఇది దగ్గరకొస్తే కోపం, దీనికి వాడు వేరే ఎవరి దగ్గరికైనా వెళ్తే ద్వేషం. ఈ యుద్ధం ఎప్పటికి ఆగుతుందో ఏంటో. హలో, ఎవరు? రే నేన్రా. అమ్మా నువ్వా? చెప్పమ్మా. ఏం చెప్పనురా, బ్యాగ్ తీసుకొని వచ్చేసింది. ఎవరమ్మా?
ఇంకెవర్ని రాణిస్తుందిరా అది అదే వచ్చేసింది. ఎవరు, నందినియనా? అవునరా అదే. వాళ్ళ నాన్నతో పెద్ద గొడవ వేసుకొని వచ్చేసిందంట. వచ్చేస్తే పంపించేయమ్మా. ఏంట్రా పంపించేది? అది మహా మొండిది. నన్ను బెదిరించి ఆ గదిలోకి వెళ్లి తలుపేసుకుంది. నాకెందుకో భయంగా ఉందిరా. నువ్వు వెంటనే బయలుదేర్రా. అమ్మా, లోపలికి వెళ్ళిందంటున్నావుగా, పోనీ ఉండనివ్వు. సాయంత్రం నేను వచ్చాక మాట్లాడి పంపిస్తానులే. అది కాదురా, అది ఇప్పుడు చాలా తిక్కతిక్కగా ఉంది. అలాంటి మొండి ధైర్యంతో ఉండేవాళ్ళు ఎప్పుడు ఏం చేసుకుంటారో తెలీదు. ఒక్కోసారి ఆత్మహత్య చేసుకున్నా చేసుకుంటారు. అమ్మా, అందుకేరా రమ్మంటున్నాను. సరే, నాకు కొంచెం పనుంది, చూసుకొని వస్తాను. అప్పటి వరకు నువ్వు ఆ రాక్షసిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండు. ఏదన్నా తేడా వస్తే పక్కింటోళ్ళని పిలువు. నాకు వెంటనే ఫోన్ చెయ్యి. సరేరా. సరే అమ్మా. ఏం డ్రామాలాడుతున్నావు నక్షత్ర? నేను నిన్ను క్షమించాలా? ఎందుకు క్షమించాలి నిన్ను? నువ్వు చేసింది తప్పు కాదు, పాపం కాదు, అంతకంటే ఎక్కువ. పైగా నువ్వెప్పటికీ మారే మనిషివి కాదు. ఒళ్ళంతా విషం నింపుకున్న మనిషివి. నువ్వు మారవు, మారలేవు. నేను నిన్ను క్షమించలేను. మీరిక బయలుదేరండి.